భారతీయ జనతా పార్టీ జాతీయ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా బలంగా ఉంది. ఒక 20 రోజుల క్రితం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ, కాక్రోచ్, ఆమ్ ఆద్మీ, కమ్యూనిస్టు, స్థానిక ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో ఒక అనైతిక జంజీ పేరుతో గంజాయి మద్యం మత్తులో విద్యార్థులు కాని ఉద్యమాన్ని నడిపిన ఈ దుర్మార్గులు, ఈ దగ్బంధన్ అంటే దొంగల కూటమి, ఈ దొంగల కూటమి నేతలు అసలైన విద్యార్థులు జార్ఖండ్ రాజధాని రాంచీలో జరుగుతుంటే అక్కడ జేపీఎస్సి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా జేఎస్ఎస్సి జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇది ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్ష. దీనిలో ఆ రాష్ట్రంలో అవకతవకలు జరిగినాయి, పేపర్ లీక్ అయిందని గత 20 రోజులుగా అక్కడ నిజమైన విద్యార్థులు, నిజమైన జంజీలు ఉద్యమం చేస్తుంటే ఈ జార్ఖండ్ హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి నేతృత్వంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఆర్జేడీ కూటమితో ఉన్న ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. అక్కడ నిన్న విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తుంటే పేపర్ లీక్ అయిందని, దాని మీద సిబిఐ దర్యాప్తు నిర్వహించాలని అక్కడ విద్యార్థులు డిమాండ్ చేస్తుంటే దీనిని పట్టించుకోకుండా విద్యార్థులపై అమానుషంగా లాఠీచార్జీ, వాటర్ క్యాన్ తోటి వాళ్ళను ఒక రౌడీలుగా, గూండాలుగా విపరీతంగా లాఠీచార్జీ చేసిన ప్రభుత్వం నిజంగా సిగ్గుచేటని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ దుర్మార్గపు పార్టీలు 2 నాలుకలి ధోరణితోడు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో ఉన్న దొంగలకేమో ఒక రకమైన న్యాయం, జార్ఖండ్లో జరుగుతున్న అసలైన విద్యార్థులకి ఒక రకమైన విధానంగా మాట్లాడటం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థులకి క్షమాపణ చెప్పాలా, వాళ్ళ డిమాండ్లను పరిష్కరించాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున అమిత్ షా గారు పార్లమెంట్లో మీకు సమాధానం చెప్తా అంటుంటే పారిపోయిన పిరికి సన్యాసి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలకు అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశం కోసం మరణించారని అబద్ధాలు చెప్తున్నారు. దాదాపుగా 70 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ పార్టీ దాదాపుగా గతంలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిగినాయి. 70 ఏళ్ళుగా కూడా 70% మంది పేద వర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ఉండరు. ఎందుకంటే ఆ రోజు పేద వర్గాలు ఓటేయడానికి కూడా పోయే అర్హత లేదు. భూస్వాములతోటి కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్లతో రిగ్గింగ్ చేసుకొని 70 ఏళ్ళుగా అధికారంలో ఉంది. అందుకే ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి ఓటు హక్కు, పేదవాళ్ళు నిర్భయంగా వెళ్ళి బ్యాలెట్ బాక్స్లో ఓటు వేసుకునే హక్కును భారతీయ జనతా పార్టీ కల్పించడం వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కనుమరుగైపోయారు. అందుకే వాళ్ళు ఏదో ఒక రకంగా ఈ దేశంలో అలజడులు సృష్టించాలా. నెహ్రూ మరణాన్ని అడ్డుపెట్టుకొని ఇందిరాగాంధీ ప్రధానైంది, ఇందిరాగాంధీ మరణాన్ని అడ్డుపెట్టుకొని రాజీవ్ గాంధీ ప్రధానయ్యాడు, రాజీవ్ గాంధీ మరణాన్ని అడ్డుపెట్టుకొని సోనియా గాంధీ దాదాపుగా అనైతికంగా 10 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించిన చరిత్ర భారత ప్రజలు మర్చిపోరు. వీళ్ళెవరు కూడా దేశం కోసం మరణించారనేది పెద్ద అబద్ధం. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్, కమ్యూనిస్టుని ఖచ్చితంగా విద్యార్థులు తరిమేయాల్సిందే. వీళ్ళు పార్లమెంటు జరగకుండా దాదాపుగా 20 రోజుల నుండి కూడా పార్లమెంటును స్తంభింపజేస్తున్నారు. అనేకమైన చట్టపరమైన బిల్లులు కూడా వీళ్ళ వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది. విద్యార్థులందరూ కూడా వీళ్ళు చేస్తున్న డ్రామాలని, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామాలని ఖచ్చితంగా ఎండగట్టాలా. నిజమైన జంజీలకి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణి, దగ్బంధన్ దొంగల కూటమిని భారతదేశంలో ఉన్న విద్యార్థులందరూ కూడా తరిమేయాలా. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనైతికమైన పార్టీ, ఒక సిద్ధాంతం లేని పార్టీ. ఆ పార్టీ ఎందుకు పెట్టాడో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. వాళ్ళు చేసే ఉద్యమంలో ఏ ఒక్క ఉద్యమంలో కూడా విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ ఎవరూ లేరు. వాళ్ళు కూలీలను తెచ్చి
వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై అనేకమైన బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఆ పార్టీ నాయకులకు నీతి నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నారు. అనేక చోట్ల యువతను రెచ్చగొడుతున్నారు. ప్రీతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు అనేకమైన పథకాలతోటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందంజలో ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా యువతకు అనేకమైన అవకాశాలని కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. జగన్మోహన్ రెడ్డి యువతను రెచ్చగొట్టే విధంగా అతని వ్యవహారశైలి ఉంది. దీనిని కూడా ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత కూడా గుర్తెరగాలని, జాతీయ స్థాయిలో కానీ ముఖ్యంగా ప్రాంతీయ స్థాయిలో కానీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, ఆమ్ ఆద్మీ పార్టీని తరిమి వేయటమే మా ప్రధాన లక్ష్యాన్ని, ప్రజల యొక్క ప్రధాన ఎజెండాగా ఉండాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకందరికీ కూడా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.